తెలంగాణ వ్యాప్తంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న అడవి బిడ్డలకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని మంత్రులు వెల్లడించారు. వారి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా దృష్టి సారించినట్టు వివరించారు. ఎక్కడిది ఆదివాసీ దినోత్సవం మా సంబరం అనిపించింది. మనోళ్ళ కట్టుబొట్టు ఆటలు పాటలు ప్రోగ్రాంలు జోరుగా నడిచినాయి. ఆదిలాబాద్ ఖమ్మం మహబాద్ జిల్లాలలో ఎక్కువ ఉంటారు కాబట్టి తీరు ప్రోగ్రాంలు పెట్టిండ్రు. ఆదివాసీ జెండాలు ఎగరేసుడు, కొమరం భీంను గొలుసుకున్నాడు, కుల పెద్దలను తలుసుకున్నాడు. ఎమ్మెల్యేలు కలెక్టర్లు ఐటీడీఏ ఆఫీసర్లు పోలీసార్లు వచ్చి ఆదివాసీల గొప్పతనం గురించి చెప్పిండ్రు. ఈ సంబురాలు మంచిగానే ఉన్నాయి గానీ కొన్ని గూడాలకు ఇంకా ఏ సవలతులు రాలే, పోడు పట్టాలు ఇస్తలేరు, ఫారెస్ట్ వాళ్ళు సతాయిస్తుండ్రు అని గోసలు చెప్పుకున్నారు. ఇక హైదరాబాద్ బంజారా హిల్స్ లా కొమరం భీం భవన్ లగిన మస్తు సంబరం అనిపించింది. మంత్రులు సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ సారు, ఎంపీలు ఎమ్మెల్యేలు లీడర్లు చాలా మంది వచ్చిండ్రు. కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక ఆదివాసీల కోసం ఏమేం చేస్తుంది, ఏం పథకాలు పెట్టింది, ఏం సవలతులు చేసింది చెప్పుకొచ్చిండ్రు సర్కారోళ్ళు. మన ఫుడ్ చాలా హెల్తీ ఫుడ్. ఇప్పుడు అదంతా ఎక్కడికి వచ్చింది?